హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యాబేజ్ కూర చాలా రుచికరంగా జస్ట్ 10 నిమిషాల్లో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. క్యాబేజ్కి కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేస్తేనే బాగుంటుంది. కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అంటే కాడలతో ఉంటే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు, కచ్చా దంచుకున్న వెల్లుల్లి లేదా అల్లం కూడా వేసుకోవచ్చు. చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, కొద్దిగా పసుపు, ఇంకా గరం మసాలా. ఎందుకంటే క్యాబేజీ కొంచెం స్మెల్ ఉంటుంది కాబట్టి గరం మసాలా వేస్తే బాగుంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న మీడియం సైజ్ క్యాబేజ్ వేసుకోవాలి. ఇంకా తురిమిన క్యారెట్, పచ్చి కొబ్బరి కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇవి వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. సరిపడా ఉప్పు వేసుకోవాలి. అంటే క్యాబేజ్ ఉడికిన తర్వాత సగం అవుతుంది, దాన్ని బట్టి ఉప్పు వేసుకోవాలి. సగం టమాటా, కొద్దిగా నీళ్లు పోసుకొని, స్టీల్ కుక్కర్ కదా మాడిపోతుందని, లేకపోతే అవసరం లేదు, మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతే, క్యాబేజ్